జై శ్రీ మౌళ్ళమ్మ, జై జై శ్రీ మౌళ్ళమ్మ. దేవాలపట్నం సిరి సంపద ప్రదాయని ఎలవేల్పు ఆరాధ్యము శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారు లక్ష్మీకళతో విశాలమైన నేత్రాలతో ఎంతటి కష్టాన్నిచ్చినా గట్టికి చత్తుతేనా విశేష శక్తులని అమ్మవారి దగ్గర శ్రావణ మాసం లక్ష్మీప్రదని ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా చూసి లక్ష్మీప్రదమైన గాజుల సవడిని మంగళధ్వనిగా భావిస్తారు. అలాంటి గాజుల్ని లక్ష్మీ సవడిగా భావించి ఈ గాజుల్ని వాళ్ళ మహిళలు వాళ్ళ కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సిరి సంపదల కోసం, కష్టాన్ని గట్టెక్కడం కోసం గాజులు అమ్మవారు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆ విధంగా 4 లక్షల గాజులు భక్తులు సమర్పించారు. అలా సమర్పించిన గాజులతో అందరి సహకారంతో గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే ట్రస్ట్ బోర్డు, అలాగే ఈ సిబ్బంది ఒకటి అర్చక బృందం, అలాగే పట్టణ పెద్ద అందరి సహాయ సహకారంతో సాధ్యంత అందంగా అలంకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. భక్తులు ఈ లక్ష్మీప్రదం గాజుల అలంకరణ అమ్మవారిని వాళ్ళు సిరి సంపదలు సుఖసంతో వర్ధిత గొప్పం అలాగే సహకరించిన వారు గాజుల సంపదలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు అనుగ్రహంతో సిరి సంపదలు సుఖంతో వర్ధిల్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ మౌళ్ళమ్మ, జై జై శ్రీ మౌళ్ళమ్మ. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ త్రిమూర్తులందరూ ఎంతో వైభవపేతంగా జరుగుకునే పండుగ ఇది. వరమహాలక్ష్మి వ్రతం ఈ రోజుని మావులమ్మ వారు గాజుల అలంకరణలో వరమహాలక్ష్మి అవతారంలో కాంతులు ఇస్తున్నారు. సుమారు 4 లక్షల గాజులతో భక్తులు ఇచ్చిన గాజులతో డెకరేషన్ చేయటం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించారు. శ్రీమాత్రే నమః. పరమ పవిత్రమైనటువంటి దక్షిణాయనంలో ఈ శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మహిళలు ఆచరిస్తూ అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను చెప్తా అమ్మవారి సన్నిధిలో సౌభాగ్య చిహ్నాలు అనేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. అందులో గాజులు ఒకటి. ఏదైతే అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారో ఆ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తే స్త్రీ సౌభాగ్యవతిగా దీర్ఘ సుమంగళిగా ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క కాపురం కూడా అన్యోన్యంగా ఉంటుంది శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గాజుల అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు తీసుకోవాలని
అలాగే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒక కల్పోక్తంగా జరుగుతుంది కాబట్టి ఇందులో చారుమతి అనేటటువంటి ఎవరైతే ఉన్నారో భక్తురాలు ఆవిడ కేవలం అలంకారం మనకి ప్రాధాన్యత కాదు, అమ్మవారి యొక్క ప్రేమే మనకి మెయిన్ అని చెప్పి ఇవాళ కాబట్టి ప్రతి వారు కూడా చారుమతి ఏ రకంగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిందో ఆ రకంగానే ప్రతి మహిళ కూడా ఆచరించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవి నమః.